కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్. అయినా యూఎస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి. ఇంత డిలే చేస్తే ఎలా? రేపటి నుంచి నేను ఉండరు. మరి ఒక్కదానివి ఎలా చూసుకుంటావో ఏమో. పద. ఏంటి డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్లలు లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటని చెప్పాలా? మీరు కూర్చోండి కూర్చోండి ఫస్ట్. So gather all the data regarding all మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే. వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఈడేంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు. మీరు కూర్చోండి, నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని. అరే చెప్పడం అంటే మర్చిపోయాను. ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి. ఆ అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4 6 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని ఆర్లంటే కష్టమేలే బాబు. రే మేము ఫోన్ వస్తున్నాడు. హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా అంటే గొంతేంటి అలా ఉంది? మూడు మార్చు. మర్చిపోయాను, వాయిస్ మోడ్. అలా ఇదిగో ఆంటీ. హలో, ఏంటమ్మాయి బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు. చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా, ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, ఆ, వస్తాను. ఎందుకు వచ్చిన రిస్క్? బంగారం, నేను రా కిషోర్ని. మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటే? కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ బంగారు, నీతో మాట్లాడాలి. తీ, ఎత్తు ఎత్తు, తీ మాట్లాడు, మాట్లాడు, తీయవే. హలో హలో శ్రేయ, నేనే. నువ్వా? నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా? సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు, కలుద్దామంటున్నాడు. రావే. అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ. సారీ, నేను రాను. హే కమాన్, మేము ఆల్రెడీ మంజిరా దగ్గర వచ్చేసాం. నువ్వు కామ్గా ఇంటి కిందకి రా ప్లీజ్. సరే. శ్రేయ, నువ్వేం తింటావు? యాజ్ యూ విష్. నాకు ఒక చికెన్ బర్గర్. వద్దు భార్గవి, నీ టేస్ట్ నాకు తెలుసు. ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా. నో డౌట్ భార్గవి, వాడు నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు. వాట్ అబౌట్ యూ? అంత సీన్ లేదే, నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా దూరం. మరెందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా? నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నా మాట విని ఏదో ఒకటి తేల్చేయి. నీకోటి అర్థం కావట్లేదు శ్రేయ, వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు, నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు, కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది. ఐ డోంట్ గెట్ యూ. చెప్తా విను. నేను ఇంకా 2 సెమిస్టర్స్ ఫీజు కట్టాలి, తర్వాత మాస్టర్స్ చేయాలి యుఎస్ లో. ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో 2-3 టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని. అవునా? అలాగా? సారీ బేటా, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకోవాలి. భార్గవి, ఇస్ ఇట్ రైట్? రైట్ కాక మరి రాంగ్ ఏంటే? దేవుడు అబ్బాయిలాగా మనకు మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్ లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి. అయినా నీకో విషయం చెప్తాను విను. అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే. వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ వరకు ఆగుంటాడంటావా?
బాయ్స్ ఇంటి దగ్గర ఒకదాన్ని, బస్ స్టాప్ లో ఒకదాన్ని, కాలేజ్ లో ఒకదాన్ని, ట్యూషన్ లో ఒకదాన్ని, ఇలా గల్లీకి ఒకదాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు పాంఫ్లెట్లు పంచినట్టు పంచుతున్నారే. అంతేకాదే దొరికిందానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతికాడ నక్కలా కూర్చుంటున్నారు. అది కాదే శ్రేయా, వాళ్ళని నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమైనా ఇచ్చావే అనుకో, అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే. అందుకే మనం దూరం నుంచే చెప్పాలి. क्या लड़की लोग है रे, दुनिया पूरा खराब हो गया. ఆడిని చూడు, గర్ల్స్ దగ్గర కంటే కురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాడు. హే సారీ లేట్ అయింది. నువ్వు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తావురా. థ్యాంక్స్ డాల్స్. ఏడ్చాలి.